నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములున్న కుటుంబాలందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. వారసత్వంగా వచ్చే భూమికి సంబంధించిన రూల్స్ను ప్రభుత్వం భారీగా మార్చేసింది. ఇది వేలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అసలీ కొత్త రూల్స్ ఏంటి, వాటి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబంలో అన్నదమ్ములకు వాళ్ల పొలం వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు అందరికీ వాళ్ల వాటా కరెక్ట్గా చట్టప్రకారం రావాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఈ పాయింట్ నుంచే మనం ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా భూమిని అఫీషియల్గా పంచుకోవాలంటే పార్టీషన్ డీడ్ అనే ఒక లీగల్ డాక్యుమెంట్ కావాలి. దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు, కన్ఫ్యూషన్ లేకుండా ఎవరి వాటా ఎంతో క్లియర్గా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుండేదన్నమాట. ఈ పార్టీషన్ డీడ్ ప్రాసెస్ అంత ఈజీ కాదు. పాత సిస్టంలో కుటుంబాలు ఎదుర్కొన్న ఆ పెద్ద సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. పాత రూల్ ప్రకారం ఏమయ్యేదంటే, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పొలం పంచుకోవాలంటే ఆ భూమి మొత్తం మార్కెట్ వాల్యూలో ఏకంగా 1% స్టాంప్ డ్యూటీ కట్టాల్సొచ్చేది. అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి విలువ పెరిగే కొద్దీ ఈ ఖర్చు కూడా ఆకాశాన్నంటేది. ఈ ఖర్చు ప్రజల మీద ఎంత భారం మోపిందో స్వయంగా ప్రభుత్వమే గుర్తించింది. వాళ్ల జీవోలోనే ఈ సిస్టం వల్ల ప్రజలు అనవసరమైన కష్టాలు పడుతున్నారని రాశారు. అంటే ఇది కేవలం ఒక ఇబ్బంది కాదు, నిజంగా వాళ్లకది పెద్ద కష్టంగా ఉండేది. సహజంగానే ఇంత ఖర్చు భరించలేక చాలా కుటుంబాలు ఏం చేసేవంటే ఒక షార్ట్కట్ ఫాలో అయ్యేవి. అసలు రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ జోలికే వెళ్లకుండా కేవలం లీగల్ హెయిర్ సర్టిఫికెట్తోనే ల్యాండ్ రికార్డ్స్లో పేర్లు మార్పించుకునేవారు. దీనివల్ల అప్పటికి డబ్బులు ఆదా అయినా లీగల్గా చాలా గందరగోళం క్రియేట్ అయ్యేది. సో ఓవరాల్గా చూస్తే ఈ పాత సిస్టం వల్ల జనాలకి, ప్రభుత్వానికి ఇద్దరికీ నష్టమే. కుటుంబాలకేమో విపరీతమైన ఖర్చు, ప్రభుత్వానికేమో రావాల్సిన రెవెన్యూ రాకపోవడం. ఇక భూరికార్డులైతే చెప్పక్కర్లేదు, అన్ని తప్పులు, గందరగోళం, ఇలా చాలా సమస్యలుండేవన్నమాట. సరిగ్గా ఈ సమస్యలన్నింటినీ గమనించిన ప్రభుత్వం వీటికి చెక్ పెట్టడానికి ఒక సూపర్ సొల్యూషన్తో ముందుకొచ్చింది. అదే ఈ కొత్త గవర్నమెంట్ ఆర్డర్. అదేంటంటే డిసెంబర్ 5, 2023న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 478ని జారీ చేసింది. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఒక్క జీవోతో పాత సిస్టంను కంప్లీట్గా మార్చేశారన్నమాట. అసలు మార్పు ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతకుముందు ఆస్తి విలువలో 1% కట్టాలనే ఖరీదైన సిస్టంని పక్కన పెట్టేసి ఇప్పుడు దాని ప్లేస్లో చాలా చిన్న ఫిక్స్డ్ ఫీజును తీసుకొచ్చారు. ఇది నిజంగా చాలా చాలా పెద్ద మార్పు. ఓకే, ఇంతకీ ఈ కొత్త ఫిక్స్డ్ ఫీజు ఎంత ఉంటుంది? ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ పూర్వీకుల వ్యవసాయ భూమి విలువ గనక 10 లక్షల రూపాయల లోపు ఉంటే ఆ పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ జస్ట్ 100 రూపాయలు మాత్రమే. ఎక్కడ వేలల్లో అయ్యే ఖర్చు, ఎక్కడ 100 రూపాయలు. ఆలోచించండి. ఒకవేళ భూమి విలువ 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా కంగారుపడక్కర్లేదు. కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కేవలం 1000 రూపాయలు మాత్రమే. అంటే మీ భూమి విలువ 1 కోటి రూపాయలన్నా సరే, 10 కోట్లున్నా సరే, ఫీజు మాత్రం 1000 రూపాయలే. ఇది రైతు కుటుంబాలకు ఎంత పెద్ద రిలీఫో కదా. అయితే ఈ తక్కువ ఫీజు అందరికీ వర్తించదు. కొన్ని కండిషన్సున్నాయి. అవేంటంటే, ఫస్ట్, అది ఖచ్చితంగా పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయ భూమి అయ్యుండాలి. సెకండ్, ఆ భూమి యజమాని ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయుండాలి. థర్డ్, ఆ పంపకాలు చట్టబద్ధమైన వారసుల మధ్యే జరగాలి. అండ్ ఫైనల్గా, మీరు చేసే డాక్యుమెంట్ ఖచ్చితంగా పార్టీషన్ డీడ్ అయ్యుండాలి. సరే, ఈ కొత్త రూల్ వల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? దీనివల్ల ఎవరికీ లాభం? ఫైనల్గా ఆ విషయాలు కూడా చూసేద్దాం. చూడండి, ఈ కొత్త జీవో వల్ల కుటుంబాలకి, ప్రభుత్వానికి ఇద్దరికీ బెనిఫిట్ ఉంది. కుటుంబాలకేమో ఖర్చులు భారీగా తగ్గిపోతాయి, లీగల్ ప్రాసెస్ సింపుల్ అవుతుంది, వాళ్ళ ఆస్తి హక్కులు సేఫ్గా ఉంటాయి. ఇక గవర్నమెంట్ సైడ్ చూస్తే రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి కాబట్టి ల్యాండ్ రికార్డ్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు కూడా తగ్గుతాయి. సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు ఫ్యామిలీ అగ్రికల్చర్ ల్యాండ్ పంపకాల ప్రాసెస్ను చాలా సింపుల్, చాలా చౌకగా మార్చేసింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ ఆస్తి హక్కులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోగలుగుతారు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంతకాలం ఖర్చు, టైం వేస్ట్ అని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.
ఇప్పుడు ఆ అడ్డంకులను తీసేయడం వల్ల రాబోయే తరాల్లో వ్యవసాయ భూములను పంచుకునే పద్ధతిలోనే ఏదైనా పెద్ద మార్పు వస్తుందంటారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.